ప్రతిసారి మోసపోవటం ప్రజల వంతు అయితే అంతకు మించి రెట్టింపు మోసం చేయటం చంద్రబాబు నాయుడు వంతు అని మరొకసారి అమరావతి రైతుల విషయంలో కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు. రామారావు గారికి చాలా లేటుగా అర్థమైంది. ఎందుకంటే రామారావు గారికి ఈయనకి పిల్లనిచ్చింది 1981లో, ఈయన వెన్నుపోటు పడిచింది 95లో. అప్పుడు దాకా రామారావు గారికి కూడా అర్థం కాల చంద్రబాబు నాయుడు ఎంత వెన్నుపోటుదారుడు, ఎలా మోసం చేస్తాడని. ఆయన దాదాపు 14 ఏళ్ళు పట్టింది. కానీ అమరావతి రైతులకి 11 ఏళ్ళకే అర్థమైంది. కొంచెం తొందరగా అర్థం చేసుకున్నాను. నార్మల్ ప్రజలైతే ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి అర్థం చేసుకుంటానే ఉంటారు, ఈయన ఇప్పుడు మోసం చేస్తాడులే, ఇచ్చిన హామీలను ఎటు చేయడం చెప్పి. పాప అమరావతి రైతులకి 11 ఏళ్ళకి ఈరోజు అర్థమైంది. రామారావు గారికి అయితే ఇంక ఎక్కువ రోజులకి కానీ అర్థం కాల. అదైతే వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి ఆ సమయంలో ఈ అమరావతికి సంబంధించి భూముల సేకరణ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంటి? 54,000 ఎకరాల్లో ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజధాని నిర్మాణాన్ని చేపడుతున్న 28,96,00,000 అంటే 29 కోట్లు చెల్లించి మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించాడు. 9 నవనగరాలు కడుతున్నాను, ఇదిగోండి ఇక్కడ అదొస్తుంది, అక్కడ అదొస్తుంది, ఇక్కడ స్పోర్ట్స్ సిటీ, ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ, ఇక్కడ మీడియా వాళ్ళకు ఒక సిటీ కడుతున్నా అని చెప్పి 9 నవనగరాలు అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాడు. దిస్ ద ఫైనల్ ఆయన చెప్పింది. ఇప్పుడేమంటున్నాడు? ఇది కాదు, ఇది సరిపోట్లా, ఈ మాస్టర్ ప్లాన్ అంతా తూచి 2వ నెలకి నేను తీస్తున్నా, 2వ దశ భూసేకరణకి వెళ్తున్నా. ఈ 2వ దశ భూసేకరణ మీరు అన్న 20,000 ఎకరాలతో ఆగట్లా, మళ్ళీ 3వ దశ భూసేకరణ, మళ్ళీ 4వ దశ ఉంది. ఇది తడదాకా వెళ్ళి కుదరకపోతే చెన్నైలో కూడా, తమిళనాడులో కూడా అడిగినా కూడా ఆశ్చర్యం లేదు, మా రాష్ట్రంలో సరిపోవట్లేదు భూసేకరణ. కానీ ఎందుకు? వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే 2వ విడత భూసేకరణలో 11 గ్రామాలు 44,000 ఎకరాలని వాళ్ళు ఇచ్చారు. రైతులు కొంత ఎదురు తిరుగుతున్నారని చెప్పి ముందు 20,000 ఎకరాలకే కనుక అంటే 2వ దశ మాత్రమే. 3వ దశలో దీన్ని కూడా కలిపితే ఈ 3 దశల్లో కలిపితే 1,00,000 ఎకరాలు అక్షరాల 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్ల అప్పు. ఈ భూ ప్రపంచంలో ఎవడో కూడా ఇట్లాంటి మాయ చేయడు.